సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో ఇప్పుడున్న వ్యక్తి ఒకవైపు పర్యావరణవేత్త, ఇంకొక వైపు రాజకీయవేత్త, ఇంకొక వైపు సామాజికవేత్త, మల్టిపుల్ డైమెన్షన్లో ఉండే ఆ వ్యక్తి ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో ఎంపీ స్థానం పోటీ చేశారు విశాఖపట్నం. అటువంటి రాజకీయాల్లో ఢిల్లీ పార్టీ పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన కేజ్రీవాల్తో ఆయనకి సరైన సంబంధాలు ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద నాయకులతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయనతో ఎప్పుడు సంబంధాలు ఉన్నాయి. కానీ సింపుల్గా ఉంటాడు మనిషి. దాంతోపాటు అదే కోవలో పవన్ కళ్యాణ్ గారితో దాదాపు నాకు తెలిసి 2 దశాబ్దాలు ఆయన పరిచయం. ఈరోజు పార్టీ పెట్టి ఈ రోజుతో ఆయనతో దాదాపు 12 సంవత్సరాలు పుష్కర కాలం ఆయనతో జర్నీ చేసిన బొలిశెట్టి సత్య గారు, జనసేన ప్రధాన కార్యదర్శి. చాలామందికి పదవులు వచ్చినాయి, ఇంకా పదవి రాలేదని చాలామంది ఆయన అభిమానులతో పాటు జనసేనలో ఉన్న ఆయన ఫాలోవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి ఉత్తరాంధ్ర చెందిన గొప్ప పర్యావరణవేత్త, నేను పర్యావరణవేత్త అంటాను అన్నిటికంటే, అటువంటి బొలిశెట్టి సత్య గారితో జనసేన ప్లేనరీ గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చంద్రశ్రీనివాస్. మీ ఇంట్రోలో కూడా నేను చెప్పడం జరిగింది, దాదాపుగా నాకు కూడా యూనివర్సిటీలో చదువుకుంటాం కాబట్టి మీరు ఏ విధంగా ఒక నాయకుడిగా ఎమర్జారు, ఢిల్లీ దాకా పెద్దలతో రాజకీయాలతో పాటు ఒక సామాజిక స్పృహతో ఉత్తరాంధ్ర చెందిన మీరు ఢిల్లీ స్థాయిలో కూడా రాజకీయాలు నడిపారు. చాలామంది పెద్ద పెద్ద పరిచయాలు. పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ నాకు తెలిసి 2 దశాబ్దాలు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే మీకు పరిచయం. చాలామందికి తెలియనిది కోణం, అది ఎలా మిగతా వాళ్ళకి సాధ్యం కానిది బొలిశెట్టి సత్య గారికి ఎలా సాధ్యమైంది? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఇంట్రోవర్ట్ అండి. ఆయన ఎక్కువ మందితో కలిసేవారు కాదు. కానీ మనిషి మాత్రం, నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మనసులోంచి వచ్చిన భావాలు ఏమైతే ఉన్నాయో ఈ రోజుకి అలాగే ఉన్నాయి, చిక్కు చెదరలేదు, ఏం అసలు మారలా. చాలా మంది మా పవన్ కళ్యాణ్ గారికి మాట మీద నిలకడలేదు, మనిషి తిన్నగా ఉండడు అంటారు కదా. మాట మీద 100% నిలబడి వ్యక్తి ఎవడన్నా నా కంటికి కనబడ్డాడంటే పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసిన రాజకీయాలు, నేను చూసిన రాజకీయాలు ఇంకెవరు లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఆర్పి పార్టీ పెట్టడానికి మూల కారణం. అంటే వాళ్ళ అన్నగారు కూడా పలు సందర్భాల్లో నేను పార్టీ పెట్టానంటే నా తమ్ముడు కోసం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తాను, ఎందుకంటే వాళ్ళ అన్నగారు అంటే ఈయనకి దైవంతో సమానం అండి. ఒకటి, ఎందుకంటే ఈయన ఒక ఇంటర్మీడియట్ అయిపోయి అసలు చదువు కంటిన్యూ చేయకూడదు అనుకున్నప్పుడు బలవంతాన్ని ఇంతో ఒక సినిమా నటుడు ఎలాగైనా సినిమా నటుడిని చెయ్యాలి అని చెప్పి ఆయన ట్రై చేశారు. ఇంట్లో నందన్ ఒక అతనికి, విశాఖపట్నం అతనికి పిలిచి, ఆయన గురువు గారు, ఈయన గురువు గారు, ఆయనకి ఈయన తొలి శిష్యుడు. ఆయనకి సత్యానంద్ గారిని పిలిచి ఒక సినిమా షూటింగ్ లో ఒక యాక్ట్రెస్ కి, సుహాసిని గారికి ఆయన డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు, ఆవిడ దగ్గర నుంచి నటన రాబట్టిన సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు చూసి చిరంజీవి గారు ఆయన బుర్రలో పెట్టుకున్నారు మనిషిని. చిరంజీవి గారు ఏంటంటే చాలా లోతైన మనిషి. ఒకసారి చూశారనుకోండి ఆ మైండ్ లో ప్రింట్ అయిపోద్ది మా కథలతో. ఆయన ఏం చేశారంటే తర్వాత ఎప్పుడో ఒకసారి ఈయన తమ్ముడికి ట్రై చేసి ఆయనకు సత్యానంద్ నెంబర్ తీసుకుని సత్యానంద్ ఫోన్ చేశారు. ఆ టైంలో ఆయన శబరిమలలో ఉన్నాడు. ఉంటే చివరికి చిరంజీవి గారి నుంచి ఫోన్, ఎక్కడికైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరు కదా, వచ్చి సత్యానంద్ అర్జెంట్గా నేను కలాలి రా అన్న. అంటే వెళ్ళిన తర్వాత నీలో ఒక టాలెంట్ ఉంది, నువ్వు ఆర్టిస్ట్ని తయారు చేయగలవు, నా తమ్ముడితో మొదటి నీ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయి, యూ విల్ బి ఏ స్టార్ మేకర్ అని చెప్పారు. తర్వాత నిజంగానే ప్రభాస్ లాంటి వాళ్ళు అంటే టాప్ 100 పీపుల్ అయిపోయారు. అందరూ 20, ఎవరిని అడగండి, మహేష్ బాబుతో సహా అందరికీ. అయితే చిరంజీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తి దేనికి పనికి వస్తాడు ఐడెంటిఫై చేస్తాడు, పర్ఫెక్ట్ చేసి ఆయనకు మొట్టమొదటి కేసు అప్ చెప్పారు. చాలా క్రిటికల్ కేసు ఇది. కేసు అప్ చెప్తే ఈయన ఎలాగంటే నాకు ఫ్రెండ్, ట్రైనింగ్ అవుతున్నప్పుడు కూడా నాకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ట్రైన్ అవుతున్నప్పుడు కూడా నాకు బాగా క్లోజ్ గా ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్ గారితో కాదు, సత్యానంద్ గారితో. చిరంజీవి గారు బ్రదర్ వచ్చారు, చిరంజీవి గారు అంటే మనకి ఇంట్రెస్ట్. సో చిరంజీవి గారు బ్రదర్ వచ్చారు కాబట్టి నేను దూరం నుంచి నేను వాచ్ చేస్తున్నాను చిరంజీవి గారు బ్రదర్ అని. నేను ఎవరో ఆయన తెలియదు అప్పుడు. కానీ ఆయన ఏంటంటే ఏదో ఒకటి చేయాలని తప్పుడు ఉంది. చాట్ల శ్రీరాములు గారు అని థియేటర్ ఆర్ట్స్, అక్కడ యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ లో చైర్మన్, మంచి పేరు ఉంది, ఆయన హెడ్ గా ఉండేవారు. ఆయన చాట్ల శ్రీరాములు నాకు ఫ్రెండ్. అన్ఫార్చునేట్ గా ముసలి వాళ్ళందరూ, అల్లు రామలింగ గారు, చాట్ల శ్రీరాములు ఇలాంటి వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారు. మిర్యాల వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే. సో అప్పుడు చూసాను నేను. తర్వాత ఏంటంటే ఆయన అన్నాడు, ఎవరు, సత్యానంద్ అన్నారు, సత్య గారు ఈయన ఆర్డినరీ ఆర్టిస్ట్ కాదు, హీ విల్ బి ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. ఆయన ఐడెంటిఫై చేశాడు. ఈయన అప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అవ్వాల.
అంటే మొదటి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి దాంట్లో ఉమ్. ఈవి సత్యనారాయణ గారు చేస్తున్నప్పుడు ఈయన ఎంత రిస్క్ తీసుకున్నాడు చూసారు, చేతుల మీద కార్లు టైప్ అంటే బేసిక్ ఏంటంటే అంటే ఆయన అంటే స్వయం కృషితో వాళ్ళ అన్నగారిని చూసి అంతకంటే ఎక్కువ స్వయం కృషి, అన్నకంటే ఎక్కువ కృషిలో రిస్క్ లో కూడా ఎక్కువ అయిన తర్వాత ఏమైందంటే ఆయనకి సమాజంలో జరుగుతున్న అన్యాయం చూసి, ఎస్పెషల్లీ పొలిటికల్ గుండాయిజం చూసి తట్టుకోలేదు. ఆయన విరక్తి చెంది ఎలాగైనా సరే మనం రాజకీయాల్లో రావాలి, దీన్ని సరి చేయాలి, వ్యవస్థను బాగు చేయాలి, వ్యవస్థను బాగు చేయాలి. ఈ ఉద్దేశం నువ్వు పార్టీ పెడతావా అతను నక్సలైట్లో జాయిన్ అయిపోమంటావా అని అడిగాను. నేను అది కూడా ఇంటర్నల్ గా ఉండేది మనం పైకి చెప్పొచ్చు లేదు, పక్కన పెడితే అంటే మనిషి భావజాలం ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు కదా, కళ్యాణ్ గారి గురించి చాలా తక్కువ చేసి ఒకసారి మాట్లాడుతున్నారు. చాలా వ్యక్తిగత చేసినట్టు ఏ రాజకీయ నాయకుడు దేశంలో చేయలేదు. చిరంజీవి గారికి చేశారు లేదండి, చిరంజీవి గారిని నటన వదిలేసి పారిపోయే లెవెల్లో ఆ రోజులు చేశారు. ఇండస్ట్రీ అంతా కాపాడలే చిరంజీవి గారిని, స్వయం కృషి లీడర్ అయ్యాడు, ఇండస్ట్రీని కాపాడాడు తప్ప ఇండస్ట్రీ ఇప్పుడు ఆయన కాపాడు. అంతే. ఇప్పుడు కూడా కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్కి ఇబ్బందులు ఉంటే, కరోనా టైంలో బతికి బయటపడలేని పరిస్థితిలో ఉంటే మొత్తానికి తన సొంత డబ్బులు దాదాపు 60% అంటే 60 to 70% కొన్ని కోట్లు పెట్టి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చాడు 9 మాసాలు. ఇంకొకటి చూడండి గొప్పతనం ఏమంటే అంత చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనకు దక్కారేమో. ఈయనకి కోవిడ్ వచ్చింది కదా, అంతే కదా, ఆయన అప్పుడు అంత చేశారు. ఈయన కోవిడ్ సమయంలో ఈయన కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. విశాఖపట్నంలో అంతా కూడా మేము అందరం తీసుకెళ్లి కేజీహెచ్ ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చాం కళ్యాణ్ గారు చెప్తే. సో ఇప్పుడు ఏమంటే మనం చూడాల్సింది ఈ వ్యక్తిలో ఉన్న తేడా మిగతా వాళ్ళకి ఏదంటే పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ఏదో చెయ్యాలి, సమాజాన్ని దోపిడీ నుంచి రక్షించాలి, ప్రజలకు వాళ్ళ హక్కుల గురించి తెలియడం లేదు. ఈ రాజకీయ నాయకులు ఉండేది యాక్చువల్గా వాళ్ళకి సేవకులుగా ఉండాలి, కానీ వాళ్ళేమో పాలకులు అయిపోయారు, వీళ్ళు సేవకులు అయిపోయారు అని. మీరు సేవకులు అంటే నాకు గుర్తొచ్చింది సార్, రేవంత్ రెడ్డి గారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కూడా నేనేదో పెద్ద ముఖ్యమంత్రిని కాదు, గుంపుకు మేస్తని, సీఎం అంటే ఇది కస్టోడియన్ ఆఫ్ పీపుల్, గవర్నమెంట్ ప్రాపర్టీ, నేను గుంపు మేస్తున్నా అన్నాడు. అంతే, నిజమే కదా. అంతే, అది మరిచి గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు కదా. అంతే, అదే కదా మూలం. మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు నిజ స్వరూపం అంటే ఆయన తాలూకు విశ్వరూపం ప్రజలకు తెలియడానికి జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తాను ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి గారిని అంత అరాచకం చేయకపోతే ఈయన పోయి తెలుగుదేశంతో పొత్తన పెట్టడు. ఎందుకు తెలుగుదేశంతో అంటే జగన్మోహన్ రెడ్డి సమాజాన్ని కాలుస్తుంటే సమాజాన్ని బాగుపరచడానికని ఇందులో ఉన్న టాలెంట్ అంతా ఒక సైడ్ ఏమో బీజేపీతో పొత్తులో ఉన్నారు, బీజేపీకి తెలుగుదేశంకి పడదు, కానీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. చాలా మంది పిచ్చెక్కిపోయారు అసలు ఈక్వేషన్ చూసి, అర్థం కాల. కానీ ఆయన అనుకున్నది అంటే లక్ష్య శుద్ధి అంత ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి సాధించగలిగారు. అది పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరైనా ఇతను కూడా ఒప్పుకోరు, చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో కలరనుకో. అంతే కదా సార్. అలాంటిది అందరినీ ఒక ప్రజల గురించి కలండి, వీఆర్ హియర్ ఫర్ పీపుల్, మనం కలుస్తున్నది మన పార్టీల గురించి కాదు ప్రజల గురించి అని ఒప్పించగలిగారు. ప్రజలందరినీ దానికి యాక్సెప్ట్ చేయించగలిగారు. గ్రేట్ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ సందర్భంగా మీతో మీ అమూల్యమైన టైంతో మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన గురించి ఆశాంతం తెలిసిన వాళ్ళు అతి కొద్ది మందిలో మీరు ఒకళ్ళు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఆయన వ్యక్తిత్వం, ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న డెడికేషను, ఆయనకున్న డిటర్మినేషను నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను. ఆయన కూడా మీలాగే నాకు కూడా స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి దగ్గరగా చూశాను. నేను కూడా ఆయన చూస్తే అతనిలో ఓర్పు ఉంటుంది, అతనిలో నేర్పు ఉంటుంది, అతనిలో కూర్పు ఉంటుంది, అతనిలో చేర్పు ఉంటుంది. ఎక్కడ తొనకడో బెనకడో సైలెంట్గా చేసుకుంటా పోతారు. తెలియదు, చెప్తున్నదంతా వింటుంటాడు. ఏమనుకుంటారంటే ఆయనకి తెలియదు కదా మనం చెప్తున్నాం అనుకుంటారు. చాలా మంది ఆయన ఎక్కువ ఇంటర్ చదివింది సమాజం ఆయనకి ఏం తెలుసుంటారు, ప్రపంచాన్ని చదివాడు సార్. ఎందుకంటే లేకపోతే ఈరోజు మీరు ఇంతమందిని మీలాంటి మేధావుల్ని ఆయన పెట్టుకుంటా, సలహాలు తీసుకుంటా, సూచనలు పాటిస్తా. ఈ సిద్ధాంతాలు జనసేనలో మొట్టమొదటి కులాలు కలిపే ఆలోచన, అది వండర్ఫుల్. ఈ దేశ రాజకీయాల్లో అది లేకుండా చేయడానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే తన సామాజిక వర్గం 22% ఉండి కూడా మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగండి అంటున్నాడు ఒకవైపు. రెండో వైపు ఏ 2 అగ్రవర్ణాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వీలు లేదు అంటాడు. మూడో వైపు సమాజంలో సప్రెస్డ్ గ్రూప్స్ అనగదొక్కబడుతున్న 82% పాపులేషన్ కలిసి ఉండమంటున్నాడు. దీన్ని అసలు ఎవరికి అంతుపట్టలేదు. 82 కాదు, ఆల్మోస్ట్ 88% పాపులేషన్ సప్రెస్డ్ గ్రూప్స్. మీరు మీ హక్కుల కోసం పోరాడంటున్నాడు. ఒకవైపు చెగువేరా, ఒకవైపు అంబేద్కర్ భావజాలం, ఇంకోవైపు మాయావతి, ఇట్లా మల్టిపుల్ యాంగిల్లో చూస్తే అవతలకు పిచ్చెక్కుదు సార్.
అవును. యాక్చువల్గా చూసుకుంటే పచ్చిగా చెప్పాలంటే ఉమ్, చాలామంది విశ్లేషకులు కావచ్చు, చాలామంది మీడియా అధిపతులు కావచ్చు, రాజకీయాలు తెలిసిన వాళ్ళ కోసం ఏంట్రా పవన్ కళ్యాణ్ ఏంటి ఏం తెచ్చుకుంటున్నాడు, ఇతనికి రాజకీయాలు తెలియవు, ఏదో సినిమాలు నటించాడు, ఆ, ఏదో ముఖానికి రంగులు వేసుకొని వస్తాడు అని చెప్పేసి అంటే ఈ స్టెప్స్ చూస్తూ ఉంటాయి ఈ యొక్క అన్ని అపజయాలే. అవును. ఎందుకంటే ప్లెనరీ ముందు ఉమ్, ఫస్ట్ టైం విజయోత్సవ సభ అవును. ఆయన జీవితంలో, అవును. ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అవును. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం, ఫస్ట్ టైం ఎన్డీఏలో కీ రోల్. ఉమ్, అంటే అవును. ఈ స్టెప్స్ ఇంత డ్రాస్టిక్ చేంజెస్, ఇంత పరిణితి, ఇంత టాప్ టు బాటం కింద స్థాయి నుంచి ఆ లెవెల్ ఒక్కసారిగా వెళ్ళిన నాయకుడు నాకు తెలిసి ఈ 2 దశాబ్దాలు, మీరంటే 4 దశాబ్దాల నుంచి అన్ని అవును. పరిశీలిస్తా ఉన్నారు, లేరని నేను అనుకుంటున్నాను. అంటే లేరండి, కానీ ఈయనకేంటంటే ఈయన నిజంగా ఈయన ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఉమ్, ఉమ్, అయ్యేవాడు. yeah, ఈయన ముఖ్యమంత్రి కావాలనుకోలే, ప్రజల్లో మార్పు కావాలి, సమాజం మారాలి. yes, yes. దిస్ టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్. నేను కేజ్రీవాల్తో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు ఆయన నాకు. సీఎం అయినంత వరకు నేను ఉన్నా. ఉమ్. పార్టీ ఉన్నారు పెట్టినోడు సీఎం ఆ విధి విధానాల ఆ డ్రాఫ్టింగ్ లో కూడా మీరు ఉన్నారు. ప్రతిరోజు ఆయన మా ఇంట్లోనే ఉండేవాడు, ఢిల్లీలో మా అపార్ట్మెంట్లోనే. మెయిన్ గా డిస్కషన్స్ అక్కడే జరిగేవి. మొత్తం అందరూ సంజయ్ సింగ్ అందరూ వచ్చి అక్కడ కూర్చునేవారు. అప్పటిలోకప్పుడు జేడీ ఎలక్షన్ అని జాయిన్ అవుతానంటే, అక్కడ వివి ఎలక్షన్ అని జాయిన్ అవుతానంటే అక్కడే నేను పరిచయం చేశాను నా ఇంట్లో. సో ఇదేమంటే అంత అంటే ఒక వ్యక్తి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి సీఎం అవడం నేను చూశాను. చాలా ఫాస్ట్ గా కేజ్రీవాల్ సీఎం అయ్యాడు. కారణం ఏంటంటే ఆయన సీఎం అవ్వాలని ఆశ, అంతే తప్పితే వ్యవస్థను పూర్తిగా బాగు చేద్దాం అసలు లేదు. ఎందుకంటే నేను కూడా ఉన్నాను సార్, అవినీతి వ్యతిరేకంగా పోరాటి పార్టీ పెట్టిన ఆ వ్యక్తి చివరికి అదే అవినీతి కేసులో లిక్కర్ స్కామ్లో మరీ దారుణంగా దాదాపు ఆల్మోస్ట్ మనీష్ సిసోడియా అయితే 1.5 year, ఈ దాదాపు 6 నెలలు జైలు చేద్దాం, అవును. దాన్ని కూడా సంజయ్ సింగ్ కూడా జైల్లో ఉన్నారు. అంటే బేసిక్ థింగ్ ఏమైపోయిందంటే సార్, రాజకీయాల్లో రానంత వరకు ఒకటి, వచ్చిన తర్వాత డబ్బు లేకుండా రాజకీయం చేయలేం. కారణం ఏంటంటే డబ్బుతో రాజకీయంతో డబ్బుని శాసిస్తున్నారు. Yes. ఎవరు పార్టీ పెట్టినా, మా పార్టీలో కూడా డబ్బున్న వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళే పోటీ చేస్తారు. ఇంకో పార్టీ పెడితే అక్కడ కూడా అదే చేస్తారు. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే చాలా మందికి మీ పార్టీలో కూడా డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని రాజకీయం ఉన్నారు అని చెప్పారు, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అడగక్కర్లా, చెప్పేస్తాను, అది నాకు అర్థమైంది అది. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళకి టికెట్ ఇస్తారన్నారు. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ గారు చూస్తున్నది, నవ్ వీఆర్ డూయింగ్ ఎ మేజర్ సర్జరీ, వీ నీడ్ అని. తర్వాత కుట్టే కార్యక్రమం జరుగుతుంది, అప్పుడు తెలుస్తుంది సర్జరీ అయ్యింది, ఇది బాగుపడింది అని. పెద్ద సమాజంలో కుళ్ళిపోయిన కణితి ఉంది, దాన్ని ఆపరేట్ చేసి తీసేయాలి. ఏది కూడా ఒకేసారి చేయలేం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ముందు అక్కడ కూర్చొని ఒక మంత్రి పదవి తీసుకొని మనం ఎలాగ ఉండాలో చూపించి, ఇటువంటి మంత్రి పదవి అందరూ చేయాలంటే డబ్బు లేని రాజకీయం రావాలని మళ్ళీ వస్తుంది. మీరు చూడండి, నెక్స్ట్ చుట్టూ తిరిగి ఎక్కడికి వస్తుంది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేసి రాజకీయం చేయలేదు కదా, మిగతా వాళ్ళ సంగతి వదిలేదు, నెత్తివంతకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న శాఖలు ఏంటి, ఈ శాఖలు తీసుకుంటారన్నది నాకు 10 ఏళ్ల క్రితం తెలుసు. అంటే ఆయన నిజంగా చీఫ్ ఆయన ఏంటి, ఆయన దేని మీద ఇంట్రెస్ట్ మీకు బాగా తెలుసు. ఎందుకంటే అందులో ఆ 7 సిద్ధాంతాలు పర్యావరణం అంటే మీరే గుర్తొస్తుంటారు. పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి ప్రస్థానం ఆయన నాకు చెప్పడం కూడా ఏమన్నారంటే, మీరు విడిగా మేము విడిగా ఎందుకండి, లెట్ us వర్క్ టుగెదర్. నా దగ్గర మనుషులు ఉన్నారు, మీ దగ్గర కాన్సెప్ట్ ఉంది, మనం కలిసి పనిచేద్దాం, ఇబ్బంది లేదు, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అని. మీకు అసలు కళ్యాణ్ గారికి ఉన్న పరిపక్వత గురించి తెలియాలంటే 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం ఆయన ప్రొఫెసర్ జీడి అగర్వాల్ అని ఆయన గంగా నది గురించి 111 రోజులు నిరాహార దీక్ష చేసి, ఆయన 50వ రోజు నిరాహార దీక్షలో పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ పంపించారు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఇక్కడ ఆయన ట్రావెలింగ్లో ఉన్నారు, ఆయన అక్కడ స్వయంగా వెళ్ళలేక లెటర్ పంపించారు. ఆ లెటర్ నేనే తీసుకుని వెళ్ళి పిఎంఓ ఆఫీస్కి ఇచ్చాను. ఆయన ఎలాగైనా బతికించాడు. మీరు ఆయనతో చర్చలు పెట్టండి, ఆయన ఉపాసన దీక్ష విరమించేటట్టు చూడండి. ఆయనకి ఏంటంటే భగీరథి నది మీద డ్యామ్స్ కట్టొద్దు, అట్లీస్ట్ ఆ నది మీద డ్యామ్స్ కట్టకుండా ఆపితే ఆ గంగలో వచ్చేది ఏంటంటే, గంగలో బేసిక్గా ఔషధ గుణాలు ఉన్న మట్టి కలిసి నీరు వస్తుందండి, ఎర్ర నీరు. మీరు ఎప్పుడైతే డ్యామ్స్ కట్టేస్తారో సెటిల్ అయిపోయి పై నీరు వస్తుంది, దాంట్లో మహత్యం ఉండదు. కాబట్టి గంగా అన్నది ఒక నది ఏంటంటే, ఒక 70 రకాల రోగాల్ని నీరు తాగితే బాగైపోతుంది. నీరు తాగితే 70 రకాల రోగాలకి వైద్యం అది ఎవరు కనిపెట్టారు? ప్రొఫెసర్ జీడి అగర్వాల్ కనిపెట్టాడు. ఆయన ఎవరంటే బర్క్లీ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తుంది, పొల్యూషన్ అయిపోతాయి, మన నదులు, వాతావరణం, భూమి కాలుష్యం అయిపోతుంది. పరిశ్రమల కాలుష్యం నుంచి
మన దేశాన్ని రక్షించడానికి మనకు మంచి పొల్యూషన్ అని చెప్పేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని పెట్టి దానికి మెంబర్ సెక్రటరీగా ఆయన బతిమాలు పట్టుకోవచ్చు. చూడండి, ఇవాళ నామినేషన్ పోస్ట్కి నాకు ఇస్తావా ఎలాగుందంటే టాలెంట్ని బట్టి నామినేషన్ పోస్ట్కి వెళ్ళడంలా మనం. పెద్దల సభ అంటే ఎలాగుండాలి, దేశానికి సలహాలు ఇచ్చేవాడు ఉండాలి. అక్కడ ఎవరు ఉంటున్నారు? దొంగతనం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు ఉంటున్నారు. వ్యాపారస్తుల సభ అయిపోయింది పెద్దల సభ. అది మారాలి. అది మారాలంటే కింద నుంచి మార్పు రావాలి. కింద నుంచి మార్పు రావాలని మీ పంచాయతీల నుంచి ఆ మార్పు మొదలవ్వాలి, మీ గ్రామాల నుంచి. అందుగురించి ఆయన పంచాయతీ రాష్ట్ర తీసుకున్నారు. 12వ ఆవిర్భావ సదస్సు, విజయోత్సవ సభ. మీరు కూడా పవన్ గారితో పాటు ఉంటున్నారు. ఆయనతో నడిచే వ్యక్తులందరూ కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నాడు. ఏం చెప్పబోతున్నాడు ఈ దేశానికంటే? అంటే మీ పార్టీ జనసేన పార్టీ చాలామంది అనుకుంటున్నారు, నాకు కూడా వచ్చిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీయే కాకుండా అంటే జాతీయ స్థాయిలో ఎమర్జ్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ వేస్తున్నాడా? అంటే జాతీయ కాదండి, అంతర్జాతీయంగా కూడా. ఇప్పుడు పార్టీ బౌండరీస్ లేని పార్టీ మాది జనసేన, పీపుల్స్ ఆర్మీ. ఇట్ ఈస్ ఫర్ పీపుల్. ఎక్కడైతే జనం ఉన్నారో అక్కడ జనసేన ఉంటుంది. చివరికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ లాగా రాకపోతే మార్చకర్లేదు. ఎందుకంటే వాళ్ళు వేరే రాష్ట్రాలపైన సీట్లు రాలా. ఈ జనసేన పార్టీ మహారాష్ట్రలో వెళ్ళినా కానీ 14 సీట్లు వచ్చినాయి. అవును అవును సార్. బేసిక్ థింగ్ అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రేపు నా దృష్టిలో నేను ఇప్పుడు చేసింది ఏంటంటే 12 ఏళ్ళు కష్టపడ్డారు. వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు తీసుకొచ్చి, ఎవరు మేము కాదు, కనబడుతున్న వాళ్ళు కాదు, ఏనుక్కి దంతాలు కనబడి 2 నోట్లో నమలడానికి ఉండేవి అనేక ఉంటాయి. కానేక దోహే. ఇక్కడ వరకు రావడానికి ఎందుకు స్లో అయిందంటే బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, గివ్ ఎనీ ఛాన్స్ టు జగన్మోహన్ రెడ్డి టు సర్వైవ్. ఎందుకంటే ఎందుకు సర్వైవ్ కాకూడదు అన్నాడు? కవర్డ్ ఫిలో, పైకి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అన్నది తీసుకొని ఆయన ఒక రిస్క్ తీసుకొని అతను తగ్గి ఎంతో మంది తిట్లు, ఆ రకంగా కాదు, తక్కువ సీట్లు తీసుకున్నారని చాలా మంది తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ 100% స్ట్రైక్ రేట్ అని, ఇది తక్కువ కాదని, నాకు ఒక అడుగు చాలు తొక్కేస్తానని చెప్పేసి మొత్తానికి పాతాలను తొక్కేశాడు అని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మనం వీ షుడ్ థింక్ సనాతన ధర్మం అనగానే మళ్ళీ అఖండ భారత్, విశ్వనరుడు, ఇదంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదంటే ఆల్రెడీ క్రాస్డ్ బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ అండి. పీపుల్ అక్రాస్ సెవరల్. మీరు అనుకున్నట్టు నేనేమంటానంటే సార్, సత్య గారు, మీ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు, కాదు మీ రాష్ట్ర సంపద కాదు, ఇప్పుడు జాతీయ సంపద అయిపోయాడు. ప్రపంచ సంపద. ప్రపంచ సంపద తర్వాత కాదు, మీకు చెప్తున్నాను, 100 కోట్ల మందికి ఒక ప్రతినిధిగా కనపడుతున్నాడు. సార్ ఈ రోజు మీకు ఒకటి షేర్ చేయాలి. మొన్న ఒక 5 కాంటినెంట్స్ నుంచి ఒక 40 మంది 5 ఉపఖండాల నుంచి వచ్చారు. ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి, అన్ని దిక్కుల నుంచి. ద ఏన్షియంట్ పీపుల్, అంటే నేటివ్ పీపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.